వెల్కమ్ టు న్యూస్ అడ్డా. నేను శ్రీ సౌజన్య. ముందుగా హెడ్లైన్స్. సిట్ విచారణకు హాజరైన కేటీఆర్. మేడారం జాతరకు దక్షిణ మధ్య రైల్వే 28 ప్రత్యేక రైళ్లు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో చిక్కితే ఆఫీసులకు కాలేజీలకు లేఖలు. శ్రీవారికి భారీ విరాళాలు, ఒకే రోజు కోట్లలో కానుకలు. వివరాల్లోకి వెళ్తే, తెలంగాణ రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ కేసు వేడి పుట్టిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ కేసుకు సంబంధించి సిట్ విచారణకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ రోజు హాజరయ్యారు. ఈ రోజు విచారణకు రావాలంటూ కేటీఆర్ కు నిన్న సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలోనే ఆయన విచారణకు హాజరయ్యారు. ఇదే కేసులో మాజీ మంత్రి హరీష్ రావును సిట్ అధికారులు ఇటీవల విచారించారు. ఇప్పుడు కేటీఆర్ను విచారణకు పిలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఫోన్ ట్యాపింగ్కు సంబంధించి 2024 మార్చిలో పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ప్రస్తుతం హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ నేతృత్వంలోని సిట్ బృందం ఈ కేసును దర్యాప్తు చేసింది. ఆసియాలోని అతిపెద్ద గిరిజన పండుగగా ప్రసిద్ధి చెందిన మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర తేదీలు సమీపించాయి. ఈ నెల 28న ప్రారంభం కానున్న ఈ మహోత్సవానికి కోట్లాదిగా తరలివచ్చే భక్తుల సౌకర్యార్థం తెలంగాణ ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. ముఖ్యంగా దక్షిణ మధ్య రైల్వే, తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ సమన్వయంతో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ రవాణా సౌకర్యాలను కల్పిస్తున్నాయి. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే ఏకంగా 28 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. మేడారానికి నేరుగా రైలు మార్గం లేనందున సమీపంలోని ప్రధాన రైల్వే స్టేషన్లైన వరంగల్, కాజీపేట్లకు ఈ రైళ్లు రాకపోకలు సాగిస్తాయి. ఈ నెల 28, 29 తేదీల్లో ఈ ప్రత్యేక సర్వీసులు అందుబాటులో ఉంటాయి. సికింద్రాబాద్ నుంచి మంచిర్యాల, సిర్పూర్, కాగజ్ నగర్తో పాటు నిజామాబాద్ నుంచి వరంగల్కు, కాజీపేట నుంచి ఖమ్మం, ఆదిలాబాద్ ప్రాంతాలకు ఈ రైళ్లను నడుపుతున్నారు. దీనివల్ల హైదరాబాద్తో పాటు ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి వచ్చే భక్తులకు ప్రయాణం సులభతరం కానుంది. హైదరాబాద్ లో మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై ట్రాఫిక్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన 270 మందికి కోర్టు జైలు శిక్ష విధించింది. అంతేకాకుండా శిక్ష పడిన వారి వివరాలతో వారి కార్యాలయాలకు, విద్యా సంస్థలకు లేఖలు పంపుతున్నట్లు పోలీసులు స్పష్టం చేశారు. ఈ చర్య ఇప్పుడు నగరంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 2025 డిసెంబర్ 24 నుంచి 31 వరకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన స్పెషల్ డ్రైవ్లో పట్టుబడిన వారిపై కేసులు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. విచారణ జరిపిన న్యాయస్థానం నేరం రుజువు కావడంతో 270 మందికి జైలు శిక్ష విధించింది. ఈ విషయాన్ని హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ డి జోయల్ డేవిస్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. తిరుమల శ్రీవారికి మరోసారి భారీ విరాళాలు అందాయి. హైదరాబాద్కు చెందిన ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ, అలాగే ఓ విద్యా సంస్థల అధినేత వేరువేరుగా స్వామివారికి కోట్లాది రూపాయలను కానుకగా సమర్పించారు. ఈ విరాళాలను టీటీడీ ఆధ్వర్యంలో నడిచే వివిధ సేవా ట్రస్టులకు కేటాయించారు. వివరాల్లోకి వెళ్తే, హైదరాబాద్కు చెందిన పిఎల్ రాజు కన్స్ట్రక్షన్స్ లిమిటెడ్ సంస్థ టీటీడీ ట్రస్టులకు మొత్తం 2.50 కోట్లు విరాళంగా ఇచ్చింది. సంస్థ ప్రతినిధి రాజగోపాల్ రాజు శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరికి విరాళం డీడీలను అందజేశారు. ఈ విరాళంలో శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు, విద్యాదాన ట్రస్టుకు చెరో 75 లక్షలు ఉన్నాయి. అలాగే బర్డ్ ట్రస్ట్కు 50 లక్షలు, అన్నప్రసాదం, గో సంరక్షణ ట్రస్టులకు చెరో 25 లక్షలు చొప్పున అందించినట్లు టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది. ఇవి ఇప్పటి వరకున్న బులెటిన్ అప్డేట్స్. మరొక బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.